రాష్ట్రంలో రబీ ధాన్యం సేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. నల్గొండలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన ఆయన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ కోసం రాత్రింబవళ్లు లారీలను అందుబాటులో ఉంచాలని, రోడ్లపై కాకుండా స్కూళ్లు, ఫంక్షన్ హాళ్ల వద్ద కేంద్రాలు ఏర్పాటు చేసి మిల్లులకు తరలించాలని మంత్రి సూచించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించిన ఆయన తమ ప్రభుత్వం కొత్త కార్డులు మంజూరు చేయడమే కాకుండా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం నిల్వల విషయంలో ఏకంగా 11,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని మంత్రి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రాలలో దోస్తులు ఉన్నారు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. 30 ఏళ్ళు ఎంపీగా, ఎమ్మెల్యేగా అందరు పరిచయమే. అసలు ఏ స్టేట్లో హయ్యెస్ట్ 1,75,000 ఇంటికి 5 లక్షల ఇళ్ళతో ప్రతి ఊర్లో 30-40 ఇళ్ళు కట్టుకొని మీరు ఏ ఊర్లో అడగండి. మరి కేసీఆర్కి ఇవన్నీ ఫామ్ హౌస్లో కూర్చొని ఉట్టిగా టైంపాస్కు పేపర్, టీవీ చదివితే ప్రతి ఊర్లో మాట్లాడుకోవచ్చు కదా, పరిచయాలు ఉన్నాయి. మాట్లాడుకొని ఇన్ని చేసిండ్రు, ఇంకా ఇది చేసేది ఉండే అని చెప్పి ఒక సలహా ఇచ్చేది ఉండే. ఏం చేయలేదు. మళ్ళీ పునర్నిర్మాణం చేస్తా అంటే మళ్ళీ పునర్నిర్మాణం అంటే ఏంటది? ఎన్కన్వెన్షన్ చెరువులో ఉండే నేనే కూలగొట్టించాను. అది 1000 కోట్ల ఆస్తి నా లెటర్ పెట్టి ఇప్పుడు మొత్తం లేక్ చేసిన చూడండి. ట్యాంక్ పెట్టు గండి మనం కేబీఆర్ పార్క్ అంటే ఎక్కువ వస్తుంది ఇప్పుడు వాకర్స్. సీఎం గారికి లెటర్ పెట్టండి నేను డైరెక్ట్గా. పెద్దోళ్ళే చిన్నోళ్ళు ఏముంది. మూసీ కోసం ఇల్లు అరే ఆ మూసీ అంత వచ్చి మా నల్గొండ మీద పడి మా ఆరోగ్యాలు, క్యాన్సర్లు, రోగాలు వస్తుంటే ఇంకా సమర్థించేది పోయి మూసీ మీద కూడా విమర్శిస్తున్నాం. 15,000 ఇల్లు పూలగొట్టిన వాళ్ళకు పక్కకే ఫస్ట్ ఏమో తెల్లాపూర్లో ఔటర్ రింగ్ రోడ్ ఆయన కట్టి వదిలిపెట్టిండు. 10 ఫ్లోర్లు కట్టిండు, బిల్డర్స్తో కట్టించిండు, లిఫ్ట్ లేదు.